హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ వీడియోలో మీకు మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బ్లాక్ చేస్తే సో ఆ బ్లాక్ని అన్బ్లాక్ చేయడం ఎలా అని చాలామంది అడుగుతున్నారు. సో అది పాసిబులా కాదా అని చాలామంది అడుగుతున్నారు. అవునండి, అది పాసిబులే, 100% పాసిబుల్ అవుతుంది. నేను కొన్ని మీకు వేస్ చూపిస్తా, మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే మీకు చెప్తా గాయస్. ఆ సెట్టింగ్తోని చేస్తే మీరు 100% అయితే అన్బ్లాక్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళు బ్లాక్ చేసుకున్నా మనం అన్బ్లాక్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? సో గైస్, ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. ఓకేనా? ఈ వీడియోలో మీకు అన్బ్లాక్ ఎలా చేయాలి అనేది మీకు పూర్తిగా డీటెయిల్గా చెప్తా. స్కిప్ చేయకుండా, వీడియోస్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా గైస్? సో మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సో ఏమైనా పర్టికులర్ ఏమైనా గొడవలు వచ్చి బ్లాక్ చేస్తూ ఉంటారు కదా, ఎలా అన్బ్లాక్ చేయాలంటే ఒక చిన్న 2 వేస్ అయితే చెప్తా. ఆ 2 వేస్లో 100% అయితే అన్బ్లాక్ అయితే మీరే చేసుకోవచ్చు. ఓల్డ్ మెథడ్ అయితే ఒకటి ఉంది. ఆ మెథడ్ ఎలా వర్క్ చేసిందంటే, సో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే ఆ బ్లాక్ని అన్బ్లాక్ చేయడానికి సింపుల్ ట్రిక్, మనం చాటింగ్ చేసుకోవడానికి సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ ఓల్డ్లో ఉండేది అది ఏంటంటే, మీ ఫ్రెండ్ కానీ మీ ఎవరైనా కానీ వాళ్ళ గ్రూప్ నుంచి వాళ్ళ ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మిమ్మల్ని అండ్ బ్లాక్ చేసిన వాళ్ళని దాంట్లో యాడ్ చేసి తను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మీరిద్దరు చాట్ చేసుకోవచ్చు. అలా ఒకటి మీరు ఇద్దరు చాట్ చేసుకోవడానికి ఒక వే. ఓకేనా గైస్? అదైతే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా గైస్. సో దాని గురించి నేను ఇప్పుడు మీ అందరికీ చెప్పాను. సో గైస్, ఇప్పుడు ఫస్ట్ వే వచ్చేసి ఏంటంటే, అన్బ్లాక్ ఎలా చేయాలి అనేది మీకు సింపుల్ ట్రిక్గా చెప్తాను. సో చూడండి గైస్. ఓకేనా? మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ పెడతా గైస్, చూడండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి గైస్, మీరు ఫస్ట్లా మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా గైస్? వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. వాట్సాప్లో ఓపెన్ చేసి సెట్టింగ్ పైన క్లిక్ చేయండి గైస్. ఓకేనా? సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అకౌంట్, ఇక్కడ అకౌంట్ అనేది కనిపిస్తుంది గైస్. అకౌంట్ పైన క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ చేంజ్ నంబర్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా గైస్, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంటర్ యువర్ ఓల్డ్ ఫోన్ నంబర్ విత్ కంట్రీ కోడ్. ఓకేనా? కంట్రీ కోడ్ లేకున్నా పర్వాలేదు, బట్ మీ ఓల్డ్ ఫోన్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఫస్ట్ ఎంటర్ చేయాలి. ఓకేనా గైస్? తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ యువర్ న్యూ ఫోన్ నంబర్ విత్ కంట్రీ కోడ్. ఓకేనా? ఇక్కడ మీరు న్యూ నెంబర్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేయాలి గైస్. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి గైస్. ఓకేనా? నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ మీరు ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారో మీకు వాళ్ళకు అర్థం కాకుండా ఏంటంటే అన్బ్లాక్ అయితే అవ్వచ్చు. ఎలా అంటే, ఫస్ట్లో మీకు ఓల్డ్ నెంబర్తోని వాళ్ళు అయితే బ్లాక్ చేశారు, కానీ ఈ న్యూ నెంబర్ మనం చేంజ్ చేస్తున్నాం కదా, నెంబర్ అయితే చేంజ్ చేస్తున్నాం కదా గైస్. సో అందుకనే అన్బ్లాక్ అయితే అయిపోతుంది. అదే చాటింగ్ అవి అన్నీ ఎలాంటివి ఎటు డిలీట్ కాకుండా మీకు అదే చాట్లో మళ్ళీ మనం రీచాట్ అయితే మనం చేసుకోవచ్చు. చూడండి గైస్, నెక్స్ట్ మెథడ్, ఇంకో మెథడ్ చెప్తా. ఇదైతే మీకు 100% వర్కౌట్ అవుతుంది. ఈ రెండు కూడా మంచిగా అయితే వర్క్ అవుతుంది, 100% అయితే వర్క్ అవుతాయి. ఓకేనా గైస్? ఇక్కడ చూడండి గైస్, సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రోల్ చేయండి గైస్. హెల్ప్ అని ఉంది కదా, హెల్ప్ సెంటర్ అండ్ కాంటాక్ట్ యూస్ ప్రైవసీ పాలసీ అని ఉంది కదా, ఇక్కడ హెల్ప్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకోటి హెల్ప్ సెంటర్ అని ఉంది గైస్. హెల్ప్ సెంటర్ పైన ట్యాప్ చేయండి గైస్. ఓకేనా? హెల్ప్ సెంటర్ పైన ట్యాప్ చేసిన తర్వాత వెంటనే మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే వస్తుంది గైస్. సో ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, ఈ సెర్చ్ పైన క్లిక్ చేయండి గైస్. ఓకేనా? సెర్చ్ పైన క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ ఏం సెర్చ్ చేయాలంటే బ్లాక్ అని సెర్చ్ చేయండి గైస్. ఓకే? బ్లాక్ అని సెర్చ్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇలా మీకు హౌ టు బ్లాక్ అండ్ రిపోర్ట్ సమ్వన్. ఓకే? ఇలా అబౌట్, ఇంకా చూడండి ఇలా చాలా అయితే ఆప్షన్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి గైస్. ఓకేనా? ఈ ఫస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ గ్రీన్ కలర్లో ఒకటి వస్తుంది కదా,
కాంటాక్ట్ యూస్ అని దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆల్రెడీ గూగుల్ మన వాట్సాప్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వాట్సాప్ టీమ్ అయితే ఏది ఉందో అది వెంటనే రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయిన వెంటనే మీకు మెసేజ్ అయితే కోడ్ అయితే పంపించి డైరెక్ట్ ఆ కోడ్ని అక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీకు అక్కడ వెరిఫికేషన్ చేస్తూ అక్కడ మీది ఎలాంటి తప్పు లేకుంటే అక్కడ ఆల్రెడీ మన వాట్సాప్ అయితే మీకు అన్బ్లాక్ అయితే చేస్తుంది గైస్. ఓకేనా, ఇవి 2 మెథడ్స్ అండి. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.